All right. Hello. Welcome back to another conversation. The conversation is about WWDC 2024. Babai full form చెప్పరా వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్. కాన్ఫరెన్స్. సో యా అరే లైవ్ స్ట్రీమింగ్ అంటే గుర్తొచ్చింది. వాట్ ఈస్ దట్ కాల్డ్? ఫైనల్ కట్ ప్రో ఫోటోను ఏదో రా దాని పేరు. పేరు మర్చిపోతున్నారా? వెయిట్, ఐ హ్యావ్ ఇట్ రిటర్న్ హియర్ సమ్వేర్. బేసిక్గా దే కాలింగ్ ఇట్ సంథింగ్ రా, దాని పేరు తెలియదు కానీ నాకు. ఐప్యాడ్ మీద యుల్ హ్యావ్ మల్టిపుల్ స్క్రీన్స్, బేసిక్గా స్టూడియో సెటప్ అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ లాగా మల్టిపుల్ స్క్రీన్స్, అండ్ దెన్ యూ కెన్ యూజ్ 4-5 phones to shoot things, and everything comes in, the output comes in, feeds into your iPad. సో చూస్తున్నా నేను కూడా డెమో ఒకటి. విత్ ఇన్ యాపిల్ ఈకో సిస్టమ్ అదొక యాప్ ఉంది, దాని పేరు ఏదో ఉంది, నేను ప్రాబ్లీ రాసుకోవడం మర్చిపోయినట్టున్నా. ఫైనల్ కట్ కెమెరా ఇట్స్ కాల్డ్. సో లైవ్ మల్టీ క్యామ్ ఐఫోన్స్ తో షూట్ చేస్తా, ఆల్ అవుట్పుట్ యూ కెన్ ఫీడ్ ఎవ్రీథింగ్ ఇన్ టు ఐప్యాడ్. సరే బాబాయ్, ఏంది ఏఐ డెఫినేషన్ కాదు, ఏమంటారు, ఫుల్ ఫామ్ మార్చేశారు, అబ్రివేషన్ ఇట్స్ కాల్డ్ మార్చేశారు. బాక్లో మీరు ఏంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది యాపిల్ ఇంటెలిజెన్స్ అండి అన్నారా? అది ప్రతిసారి అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు విజన్ ప్రో అప్పుడు కూడా లైక్ వాళ్ళు ఎక్కడ లైక్ ఆర్గ్యుమెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అని వాడలేదు కదా. వాళ్ళు దానికి ఏం పేరు పెట్టారు? స్పేషియల్ కంప్యూటింగ్ అని. స్పేషియల్ కంప్యూటింగ్. ఇప్పుడు కూడా ఏఐ అని వాడకుండా యాపిల్ ఇంటెలిజెన్స్ అని పేరు పెట్టారు. నేను వాల్ స్ట్రీట్ జర్నల్ ఏదో ఆర్టికల్ చదువుతుంటే వాళ్ళ యాపిల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని కీ నోట్ లో 47 times 48 times అన్నారు. అవునా? జనాలకి ఫీడ్ చేస్తున్నారు ఇన్ అవే. స్టాక్ బాబాయ్, యాపిల్ స్టాక్ ప్రాబ్లీ అరౌండ్ 189 నుంచి, ఇన్ ద నైబర్హుడ్ ఆఫ్ 190s నుంచి ఆల్ ద వే అప్ టు 215 వెళ్ళింది, విచ్ ఇస్ 8%. కీనోట్ తర్వాత అంటే నేను అనుకున్నా చాలా మిక్స్డ్ రివ్యూస్ ఉన్నాయి, మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి, ప్రాబ్లీ అక్కడక్కడ తనకలాడుతుందని. కానీ ఇట్ డిడ్ గుడ్. 214కి వెళ్ళింది. I think it's probably still there. So బేసిక్గా లైక్ ఐ థింక్ జస్ట్ అసలు కట్టే కొట్టే తెచ్చే టైప్ చెప్పాలంటే ఏది లైక్ సూపర్ కొత్త ఫీచర్ ఏం కాదు, లైక్ జస్ట్ ఫ్రమ్ ద ఫీచర్ వైజ్ అయితే. బట్ ఐ ఫీల్ ఇంటిగ్రేషన్ ఏదైతే ఉందో, సిస్టమ్ వైజ్ ఇంటిగ్రేషన్, OS wise integration, and in fact like entire ecosystem wise integration, from Mac to iPad to iPhone, I think that component is well done. అంటే నాకు చూడంగానే ఏమనిపించిందంటే, ఇప్పుడు ఆ జనరేటివ్ AI మోడల్స్ అవి వాడడానికి లైక్ ఫ్రిక్షన్ ఏదైతే ఉందో, ఐ థాట్ దట్ వాజ్ రెడ్యూస్డ్ గ్రేట్లీ. లైక్ నువ్వు ఈమెయిల్ రాస్తున్నప్పుడు లైక్ ఇట్స్ రైట్ దేర్ ఆల్వేస్, లేదంటే Siri is just one tap away. అంటే సిస్టమ్ వైజ్ ఇంటిగ్రేషన్ ఐ థింక్ దే డిడ్ వెల్. జస్ట్ ఫీచర్ గురించి మాట్లాడితే యూ కెన్ పాయింట్ దట్ అచ్చా, ఓకే ఇది ఆల్రెడీ అక్కడ ఉంది, ఓకే ఇది ఆల్రెడీ ఎక్కడ ఉంది, ఇది ఆల్రెడీ అక్కడ ఉంది. సో బేసిక్గా మైక్రోసాఫ్ట్ కోపైలట్ ని దించారంటాం. కానీ ఆ కోపైలట్ అని సపరేట్ గా చెప్పకుండా మొత్తం సిస్టమ్ లోకి ఇంటిగ్రేట్ చేసేసారు. ఇంటిగ్రేట్ చేస్తాం. చాట్ జీపీటీతో ఏమంటారు, ఇంటిగ్రేషన్. చాట్ జీపీటీ ఇంటిగ్రేషన్ అన్నారు కానీ ఇట్స్ నాట్ ఎట్ ద ఓఎస్ లెవెల్ యాజ్ ఆర్ ఎలాన్ మస్క్ బాబాయ్ సెట్. అసలు వెంటనే ట్వీట్ చేశాడు కదా, చాట్ జీపీటీ ఇన్వాల్వ్స్ ఇన్ ద ఓఎస్ లెవెల్ ఆర్ ఇస్ ఇంటిగ్రేట్ ఇన్ ద ఓఎస్ లెవెల్, ఐ నాట్ అలౌ ఐఫోన్స్ ఇన్ మై కంపెనీ అని. అంటే ఓపెన్ ఏఐ మీద చాలా బ్యాక్లాష్ ఉంది బాబాయ్. అంటే లైక్ ఈవెన్ ఇది సబ్జెక్ట్ కరెక్షన్ నాకు ఎగ్జాక్ట్లీ ఐడియా లేదు, వాళ్ళ ఎంటైర్ యూట్యూబ్ క్యాటలాగ్ మీద ట్రైన్ చేశారంట సౌర మోడల్. అండ్ ఫన్నీ థింగ్ ఏంటంటే నీలాయ్ పటేల్ సుందర్ పిచాయ్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు అడుగుతాడు, మొత్తం యూట్యూబ్ మీద నుంచి స్క్రేప్ చేస్తారు కదా, హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్ అని. ఓపెన్ ఏఐ గురించి మాట్లాడుతున్నారు. ఓకే.
సో ఓపెన్ అయ్యాయి అప్పుడు సోరా క్రియేట్ చేసే టైం అప్పుడు దెన్ యూట్యూబ్లో ఉన్న వీడియోస్ అన్నిటినీ ఇట్ స్టార్టెడ్ యాజ్ అ ట్రైనింగ్ ఇది. ఓ అంటే ఫ్రీలీ అవైలబుల్ సో వీడియోస్ ఆల్ వాళ్ళ రిసోర్సెస్. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇట్స్ పబ్లిక్లీ అవైలబుల్ ఇన్ ఇంటర్నెట్ సో ఐ కాంట్ యూజ్ ఇట్ టెక్నికల్లీ. కానీ యాక్చువల్లీ యూట్యూబ్ దాని ప్రకారం అయితే ఒక క్రియేటర్ చేసిన దాన్ని నువ్వు కమర్షియల్గా వాడాలంటే యూ హ్యావ్ టు హ్యావ్ దట్ క్రియేటర్స్ పర్మిషన్, రైట్? Even though OpenAI can say, okay, it's publicly available, so we trained our models. The other side of the debate is you're training your model for a commercial use, and you make money out of it, right, in the future. So, and also yeah. Elon Musk ki personally I think first investor kadra OpenAI lo because I mean that guy approached him and as a non-profit organization kinda fund చేశాడు కదా just for research and all that. Yeah, and yeah. now they're heavily invested by Microsoft and all that, right? So అక్కడ he doesn't agree. నువ్వు నాన్ ప్రాఫిట్ గా స్టార్ట్ చేసి now you are making whatever billions and your company is worth so many billions అని. And also and also other things. నీకు గుర్తుందా అప్పుడు ట్వీట్ పెట్టాడు వాడు చాట్ జీపీటీని అడిగి కెన్ యూ మేక్ అన్ నాన్ ప్రాఫిట్ కంపెనీ ఫర్ ప్రాఫిట్ లేటర్ అంటే ఇట్ సెడ్ యూ క్యాన్ మేక్ ఇట్ బట్ యూ హ్యావ్ ఇట్స్ నాట్ కన్సిడర్డ్ ఎథికల్ అని ఏదో చెప్తే స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్ లో పెట్టాడు. Yeah, but I think two main reasons, బాబాయ్. ఒకటి I think ఆయనకి నచ్చలేదు the fact that it was a non-profit and now it's being used as for profit. రెండోది all the backlash that OpenAI has, like creators content the best now but credit ఇవ్వట్లేదు, where are you training your models on, you're not being transparent about that part. I think ఆ విషయం మీద కూడా I have seen him talking aggressively interviews లో కానీ కేసెస్ లో. సో అందుకని చెప్పేసి ఉంటాడు. సో కాదు బాబాయ్, ఇప్పుడు యాజ్ వీ ఆల్రెడీ ఎక్స్పెక్టెడ్ సిరి బికమింగ్ మోర్ క్లెవర్. ఐ మీన్ క్లెవర్ అని చెప్పలేం కానీ ఇట్ యూస్ టు బి డమ్. డమ్ నుంచి నెక్స్ట్ లెవెల్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. I don't can we call it clever or better? You can call it better. Better is easy word. అది కూడా ఇంకా తెలియదు యాక్చువల్లీ. అంటే ఇప్పుడు iOS 18 లాంచ్ ఎప్పుడో యూజువల్లీ సెప్టెంబర్ లో అవుతుంది కదా కొత్త ఐఫోన్స్ తో. కానీ వాళ్ళ యాపిల్ ఇంటెలిజెన్స్ లో అనౌన్స్ చేసిన ఫీచర్స్ అన్ని iOS 18 రిలీజ్ కే వచ్చేస్తాయని ఏం చెప్పలా. లైక్ కొన్ని నెక్స్ట్ ఇయర్ మిడ్ ఇయర్ దాకా 2026 దాకా మెల్లిమెల్లిగా వస్తూ ఉంటాయంట. సో వాళ్ళు ఓన్లీ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద కీ నోట్ లో చెప్పారు చూడు, లైక్ ఓఎస్ స్పెసిఫిక్ అప్డేట్స్ లాగా అవి మాత్రమే ఫర్ షూర్ దే రిలీజ్ ఇన్ ఫాల్. ఈ యాపిల్ ఇంటెలిజెన్స్ స్టఫ్ అంతా ఓవర్ టైమ్ వస్తాయంట iOS 18 రిలీజ్ అయిన తర్వాత. సో వీ ఎగ్జాక్ట్లీ డోంట్ నో వెన్ ఇట్ హ్యాపన్స్. కాకపోతే లైక్ నౌ సిరి ఈజ్ మోర్ అప్రోచబుల్ అని చెప్తా అంతకుముందు కంటే. ఎందుకంటే లైక్ నువ్వు స్పెసిఫిక్ ఫ్రేజెస్ అడిగితే అంతకుముందు లైక్ పొరపాటున నువ్వు టంగ్ స్లిప్ అయినా ఏమైనా అటు ఇటు అడిగినా దానికి అసలు అర్థమయ్యేది కాదు. సారీ ఐ డోంట్ అండర్స్టాండ్ అని ఏదో చెప్పేది. బట్ ఇప్పుడు నువ్వు ఇంకా అసలు నిద్ర లేవగానే బట్లర్ ఇంగ్లీష్ లో చెప్పినా ఇట్ విల్ ఫిగర్ ఇట్ అవుట్ ప్రాబ్లీ, రైట్? ఇంకా ఐ థింక్ ఇప్పుడు సిరికి పెనట్రేషన్ పవర్ ఎక్కువ ఉంది బాబాయ్ ఇంటూ యువర్ యాప్స్. అంటే అంతకుముందు కూడా ఉండేది, బట్ ఐ థింక్ ఇప్పుడు దాన్ని డీలిమిట్ చేశారు చాలా. అంటే వాట్ ఆల్ ఇన్ఫర్మేషన్ సిరి కెన్ యాక్సెస్ అని. సో నువ్వు ఇప్పుడు మల్టిపుల్ క్వైరీస్ అడిగినా సిరి కెన్ మూవ్ త్రూ మల్టిపుల్ యాప్స్ ఇన్సైడ్ యువర్ ఫోన్ టు డూ దట్ వర్క్ ఫర్ యూ. That inherently made it better basically. అవును, అది కీ. సిరీస్ రిక్వెస్ట్ బీయింగ్ ఏబుల్ టు ఏమంటారు గో త్రూ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్ అండ్ మల్టిపుల్ ప్లేసెస్ టు ఫెచ్ ద రెస్పాన్సెస్. దాని గురించి మాట్లాడుకున్నప్పుడు లెట్స్ టాక్ అబౌట్ వి కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్, రైట్? యాపిల్ వాచ్ లో కూడా దిల్ హ్యావ్ all the requests being processed internally within the device for privacy reasons and what not, right? సో ఇప్పుడు సిరిని నువ్వు ఈమెయిల్స్ లో ఫ్లైట్ డీటెయిల్స్ నుంచి, ఈమెయిల్స్ లో కాన్వర్సేషన్ రిలేటెడ్ నుంచి, ఫోటోస్ త్రూ, నోట్స్ త్రూ, బేసిక్గా అన్ని యాప్స్, రైట్? ప్రతి ఒక్కటి వెరీ మచ్ నువ్వు రిక్వెస్ట్ చేయొచ్చు. ఇంకో చెప్పావా? అంటే లైక్ మెజారిటీ ఆఫ్ ద టాస్క్ దట్ ఐ థింక్ ఆ కామన్ పర్సన్ రిక్వెస్ట్, అంటే జనాలు మామూలుగా అడిగేవి ఉంటాయి.
నాకు తెలిసి 98% అంతా ఆన్ డివైస్ సరిపోతుంది అనుకుంటున్నా. కానీ నాకు ఇంట్రెస్టింగ్ ఏమనిపించిందంటే ఆ ఎక్స్ట్రీమ్ కాంప్లెక్స్ టాస్క్‌కి అంతకుముందు యాపిల్ యూజ్డ్ టు సే కదా! వి నెవర్ సెండ్ యువర్ డేటా టు క్లౌడ్ అని. ఇప్పుడేంటంటే ఇంకా అలా కాకుండా ఓకే. అసల క్లౌడ్‌కి పంపించకపోతే వి ఆర్ కన్సిడర్డ్ డమ్ అనుకున్నారో, లేదంటే కాంపిటీషన్ ఈస్ ఔట్ గ్రోయింగ్ అస్ అనుకున్నారో ఏంటో. బట్ వాళ్ళ ప్రైవసీ గురించి డబ్బా కొట్టుకుంటూనే లైక్ దే క్రియేటెడ్ దట్ ఎంటైర్ వాట్ ఈస్ ఇట్ కాల్డ్ ప్రైవేట్ కంప్యూట్ క్లౌడ్ ఆర్ సమ్ ఎంటైర్ ఆర్కిటెక్చర్ అరౌండ్ ఇఫ్ ఇట్ నీడ్స్ టు బి సెంట్ టు ద క్లౌడ్ వాట్ వీల్ డూ అని చెప్పి ఐ థాట్ దట్స్ అ బెటర్ ఛాలెంజ్ టు టేక్ రాదర్ దెన్ షైయింగ్ అవే ఫ్రమ్ సెండింగ్ థింగ్స్ టు క్లౌడ్. అవునవును, డెఫినెట్ గా. ఎందుకంటే ఈవెన్ our phones cannot handle that much. If it requires more compute, eventually we have to send the request to somewhere to process it, right? That makes sense. Are impossible ra, unless you have a mini GPU in your hand and you can do everything locally. It's highly impossible. They have to send. At least we know better off that it's going to Apple servers. Basically for processing, right? Because they'll make sure it's a secure connection and whatnot. సో అంటే దాని అడ్వాంటేజ్ ఏంటంటే లైక్ ఒకటి దే సెడ్ ఏ సర్వర్స్కి అయితే వెళ్తాయో ఆ సర్వర్స్ అన్ని ట్రాన్స్పరెంట్ ఉంటాయంట. సో నెంబర్ 1. సో ఏ రీసెర్చర్ అయినా, ఏ సైబర్ సెక్యూరిటీ పర్సన్ అయినా కెన్ వెరిఫై దట్ ఆథెంటిసిటీ ఆఫ్ దట్ సర్వర్. సో అదొకటి. రెండోది ఏంటంటే ఒకవేళ ఆ సర్వర్ సర్టిఫై అయ్యి లేదనుకో, అపారెంట్లీ అసలు నీ ఐఫోన్ ఆ సర్వర్ ని కాంటాక్ట్ చేయదంట. అసలు హ్యాండ్ షేక్ ఏదైతే ఉంటుందో ఇనిషియల్లీ వాంట్స్ టు సెండ్, ఆ సర్వర్ ని సర్టిఫై చేయకపోతే అది అసలు హ్యాండ్ షేకే చేయదంట ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సర్టిఫై చేసిన సర్వర్స్ అన్ని ట్రాన్స్పరెంట్ ఉంటాయంట. సో అంటే డేటా చూడలేరు కానీ వాటి ఆర్కిటెక్చర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ అందరూ చూడొచ్చు. సో ఎనీవన్ కెన్ క్వశ్చన్ ఇట్ అట్ ఎనీ టైం. సో అప్పుడు యాపిల్ కూడా లైక్ జాగ్రత్తగా ఉంటుంది కదా, అమ్మో అంతమంది చూస్తున్నారు. బేసిక్గా ద ఓఎస్ ఆర్ ద సాఫ్ట్వేర్ రన్నింగ్ ఆన్ దట్ సర్వర్ ఏమంటారు ప్లాట్ఫామ్ లెవెల్లో ప్రాబ్లీ ఓపెన్ సోర్స్ పెట్టి దే విల్ షో ఆల్ ద బగ్ ఫిక్సెస్, వాట్ నాట్, అప్డేట్స్ అండ్ ఎవ్రీథింగ్, సో పీపుల్ కెన్ పెనిట్రేషన్ టెస్టర్స్. ఆయన ఏం చెప్తున్నాడంటే మేము ఫస్ట్ లెజిస్ట్రేషన్స్ ఏమైనా వస్తాయేమో దీని మీద అని చెప్పి వెయిట్ చేసాం, కానీ ఏమి రాకపోయేసరికి మా అంతటికి మేమే ఒక ఓపెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసాం. వి సెట్ అ న్యూ స్టాండర్డ్ ఫర్ ప్రైవసీ అని చెప్తారు. అరే దే కెన్ డూ ఎనీథింగ్ రా. దే హ్యావ్ 1 trillion in cash. దే కెన్ అరే వాళ్ళు తలుచుకుంటే బాబాయ్, టు బి ఆనెస్ట్, కార్ వాట్ ఎవర్ ఎఫర్ట్స్ ఏమంటారు ఎలక్ట్రిక్ ఆర్ యాపిల్ కార్, దాన్ని పక్కన పెట్టేశారు బికాస్ they didn't want to deal with it. So pretty much they can tap into any market if they want to. కానీ ఇప్పటికీ when it comes to cash ఎక్స్ట్రీమ్ డిసిప్లిన్ ఉంటుందిరా. వాళ్ళ R&D స్పెండ్ చూడు కంపేర్ టు గూగుల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ, ఇట్స్ స్టిల్ వే లోవర్. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ ఆఫ్ ద మనీ దే స్పెండ్ ఆన్ R&D కంపేర్ టు వాట్ గూగుల్ స్పెండ్స్ ఆర్ అదర్ టెక్ బేస్డ్ కంపెనీ స్పెండ్స్. అంటే అది ఆ స్టీవ్ జాబ్స్ ఎరా నుంచి ఆ డిసిప్లిన్ అలా కల్చర్లో ఉండిపోయింది. సో దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ డిసిప్లిన్ ఇన్ దిస్ క్లాస్. రూపాయి లెక్కే వాళ్ళకి, అందుకే అన్ని డబ్బులు ఉన్నాయి. మోర్ కన్జర్వేటివ్ స్పెండింగ్ దెన్ కానీ బాబాయ్ ఇంట్రో మాత్రం వాళ్ళు జంప్ చేసేది టూ మచ్. అక్కడ ఎక్స్‌పైర్‌కి చూసావా సూట్ ఇలా ఇప్పేసి వస్తాడు. టూ మచ్. అదొక్కటి యాపిల్ ఈవెంట్స్, WWDC అయినా కానీ, ఐఫోన్ లాంచెస్ అయినా కానీ, దే గో అబౌవ్ అండ్ బియాండ్, రైట్? Because they know lot of attention for these events, so that probably that's their main marketing. Ante inka ఆ రీల్స్, ఆ కంటెంట్ ఇంకా సర్క్యులేట్ అవుతానే ఉంటాయి త్రూ అవుట్ ద ఇయర్ వెరీ మచ్. కానీ ఇప్పటికీ WWDC కంటెంట్ ఆర్ ప్రెజెంటేషన్స్ ఆర్ వే సుపీరియర్ దెన్ ఎనీ అదర్ టెక్ కంపెనీస్. అంటే వాళ్ళ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, అంటే వాళ్ళ మెసేజింగ్ కానీ, లైక్ అండ్ ఇండైరెక్ట్ గా చూపించి పారాషూట్లు అన్ని ప్రైడ్ కలర్స్ ఉన్నాయి చూసా, బికాస్ దిస్ అ ప్రైడ్ మంత్. ఇంకొకటి అదే వాళ్ళ కూపర్టీనోనా హెడ్ ఆఫీస్, అక్కడ మొత్తం ఆ మధ్యలో గ్రీనరీ ఉంటుంది, మధ్యలో రెయిన్బో ఉంది ఇలా వచ్చి ప్రైడ్ మంత్ కి. బాగా సపోర్ట్ చేస్తారు ప్రైడ్ మూమెంట్ ని. అంటే CEO నుంచి లైక్ అందరూ
లైక్ దే వెరీ సపోర్టివ్. మూవింగ్ ఆన్ టు క్యాలిక్యులేటర్ ఆన్ ఐప్యాడ్. ఏంది ఇంట్రడ్యూస్ చేశారు కదా ఫర్ ద వెరీ ఫస్ట్ మ్యాథ్ టైం. నోట్స్. యా చాలా కూల్ ఉండే ఆ అంతకుముందు ఈక్వేషన్. అంతకుముందు లైక్ థర్డ్ పార్టీ యాప్స్ ఉండే యాక్చువల్లీ. నువ్వు పెన్సిల్తో రాసినప్పుడు ఇలా ఈక్వల్ టు రాస్తే ఆన్సర్ చెప్పేసేలాగా. ఇప్పుడు బేసిక్గా యాప్ అని చంపేశారు. యాప్ పేరు నాకు గుర్తురాట్లా, స్క్రిబులా ఏదో ఉంటది మొత్తం మీద. ఏంది అది iOS అంటే విత్ ఇన్ ద ఈకో సిస్టమ్ యాప్ అది? ఐప్యాడ్ యాప్ అది. ఓ ఓకే. ఇప్పుడు ఆ ఫీచర్స్ అన్ని కైండ్ ఆఫ్ ఇండైరెక్ట్ గా క్యాల్కులేటర్ యాప్ లోకి వచ్చేసాయి కదా. బట్ ఐ థింక్ ఇట్ వాస్ ఫన్. అంటే నాకు దానిలో బాగా లైక్ ఎక్సైటింగ్ ఏమనిపించింది అంటే, నువ్వు ఏ హ్యాండ్ రైటింగ్ లో అయితే రాసి ఈక్వల్ టు అని కొడతావో ఆ ఆన్సర్ కూడా అదే హ్యాండ్ రైటింగ్ లో వస్తుంది. యా అవును. యా సో అది లైక్ ఇట్స్ లెర్నింగ్ హౌ యూ రైట్ అండ్ దెన్ అప్లయింగ్ మ్యాథ్ అండ్ దెన్ రైటింగ్ దట్ మ్యాథ్ ఇన్ ద సేమ్ హ్యాండ్ రైటింగ్ దట్ యూ రోట్. హ్యాండ్ రైటింగ్. యా 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 అవును. Yeah. టాకింగ్ అబౌట్ ఆ That హ్యాండ్ I thought రైటింగ్ is అండ్ ఆల్ దట్, ఆ Hmm. నోట్స్ లో కూడా ఇంకొకటి ఆ హ్యాండ్ రైటింగ్ ఒకటి క్యాల్కులేటర్ అగైన్ యూనో ఈక్వేషన్స్ ద ప్రొజెక్షన్స్ అందరు చూసుంటారులే కానీ కీనోట్ లో ఇట్స్ మోర్ క్లెవర్ అండ్ మోర్ రెస్పాన్సివ్ రియాక్టివ్ అండ్ ఆల్ దట్ స్టఫ్. అదర్ దెన్ దట్ నోట్స్ తీసుకునేటప్పుడు నువ్వు ఏమైనా స్క్రిబుల్ చేసావు అనుకో, ఏమైనా బొమ్మ స్క్రిబుల్ చేసావు అనుకో, స్క్రిబుల్ చేసి ఇలా దాన్ని హైలైట్ చేసావు అనుకో, అగైన్ I don't know where the request goes or how it processes stuff. It will give you multiple options. ఇప్పుడు వాళ్ళైతే కీనోట్లో ఏం చూపించారంటే, ఇప్పుడు నువ్వు ఒక ఆర్కిటెక్చర్ డోమ్ లాగా వేసావు అనుకో, ఇఫ్ యూ హైలైటెడ్ నీకు కొన్ని ఆప్షన్స్ ఇస్తుంది. అది కొద్దిగా ఇమాజినరీ పిక్చర్స్ ఆఫ్ హౌ ఇట్ కెన్ బి లాగా. అండ్ ఇక్కడ ఏమి లేని దగ్గర హైలైట్ చేసావు అనుకో, ఎంటీ స్పేస్ దగ్గర ఇట్ విల్ పుల్ ఆల్ ద కాంటెక్స్ట్ అరౌండ్ ఇట్. అంటే నువ్వు ఏమేమి రాసుంటావు నోట్స్ లో, అండ్ విల్ గివ్ యూ ఫ్యూ సజెషన్స్. అవును. Yeah. That's good. ఇంకొక ఫన్నీ థింగ్, ఇమేజ్ జనరేటర్, టెక్స్ట్ ఎమోజీ జనరేటర్. సో అటన్నిటి కోసం సపరేట్ యాప్ క్రియేట్ చేశారు, ఇమేజ్ ప్లే గ్రౌండ్ అని. సో మళ్ళీ లైక్ జనాలు చెత్తాశ లేకుండా ఎక్స్ట్రీమ్లీ కంట్రోల్డ్ వే ఆఫ్ మేకింగ్ యూ జనరేట్ యువర్ ఇమేజెస్. Right, so already preloaded options ఉంటాయి and you can only choose in certain styles like sketch లా కానీ, పెయింటింగ్ లా కానీ, లేకపోతే గ్రాఫిక్ లా కానీ. అండ్ యా సో యూ కెన్ ప్లే అరౌండ్ అండ్ దెన్ నీకు ఒక బబుల్ లో ప్రివ్యూ వస్తుంది లైక్ వాట్ దట్ ఇమేజ్ కుడ్ లుక్ లైక్. నచ్చితే యూ కెన్ గో అహెడ్ విత్ ఇట్. కాబట్టి యాపిల్ మెసేజెస్ లో అయితే అది డైరెక్ట్ ఇంటిగ్రేట్ చేస్తారు ఇన్ యువర్ ఐ మెసేజ్. ఇది జెన్మోజీ. అది జెన్మోజీ, అది ఇమోజీస్ కి. లైక్ ఈవెన్ ఫర్ ఇమేజెస్ కి, ఏఐ ఇమేజెస్ కి ఐ మెసేజ్ లో అయితే యూ కెన్ డైరెక్ట్లీ గో టు దట్ ఇమేజ్ ప్లే గ్రౌండ్ ఇన్ దట్ ఇంటర్ఫేస్ ఇట్ సెల్ఫ్. అదే నువ్వు వాట్సాప్ లో అక్కడ వాడాలనుకున్నావు అనుకో, ఎట్ దిస్ పాయింట్ ప్రస్తుతానికి యూ హ్యావ్ టు గో టు దట్ ఇమేజ్ జనరేటర్ యాప్. అక్కడ నీకు కావాల్సిన ఇమేజ్ క్రియేట్ చేసి అది సేవ్ చేసుకుని దెన్ యూ హ్యావ్ టు షేర్ త్రూ వాట్సాప్. కానీ వాట్ ఐ హర్డ్ ఈస్ ఇమేజ్ ప్లే గ్రౌండ్ కి దే ఆర్ రిలీజింగ్ అన్ API that any developer can use to integrate directly. So if Meta decides even they want to do it, then WhatsApp lo kuda it should be there. Interesting. ఏదో ఇంటిగ్రేషన్ లాగా, సో దట్ ఇట్ కెన్ ఆల్సో బి యూస్డ్ ఇన్ వాట్సాప్. మేక్ సెన్స్. ఐ మెసేజెస్ లో ఇప్పుడు దాకా చాలా క్లీన్ గా ఉండేది కదరా, కరెక్ట్ గా ఐదు ఆప్షన్స్ ఉండేవి రియాక్షన్స్ కి. కొద్దిగా క్లాసిక్ ఉండేది కదా, ఇంకటి నుంచి మోర్ ఫంకీ అవుతుంది అనుకుంటా. అన్ని రంగులు రియాక్షన్లు అన్ని రంగులు కనిపిస్తాయి అనుకుంటా కదా. iOS 17 అప్పుడే ఒక అప్డేట్ ఇచ్చారు కదా ఐ మెసేజ్ లో, యూ కెన్ పేస్ట్ స్టిక్కర్ ఎనీవేర్ ఇన్ ద ఎంటైర్. ఇది జస్ట్ ఒక రియాక్షన్ లానే కాకుండా యూ కెన్ పేస్ట్ స్టిక్కర్ ఎనీవేర్. అసలు నా కొన్ని గ్రూప్స్ ను చూసే సరదాగా, కుదిరితే ఒకవేళ వీళ్ళు అయితే స్క్రీన్ షాట్లు పెడతా. అసలు పంది ఫోటోలు, ఆవు ఫోటోలు, కోడి ఫోటోలు, స్టిక్కర్లు, అసలు నీకు టెక్స్ట్ కూడా కనిపిస్తుంది. టపా టపా అన్ని పెట్టు. మనం ఆడుకున్నాం కదా బాబాయ్ ఎప్పుడు ఒక ఫ్యూ మంత్స్ అగో. ఇంట్రెస్టింగ్. కానీ వాడతారా జనాలు? నువ్వు చూపించిన తర్వాత నేను ఒకసారి కూడా వాడలేదు అది. కొంతమంది వాడతారు, ఎస్పెషల్లీ నువ్వు టీన్స్ తో మాట్లాడడానికి ట్రై చేయి. ఐ మెసేజ్ లో నీకు అర్థమవుతుంది అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో ఆ రేంజ్. మనం పెద్ద వాడం. ఇప్పుడు నువ్వు నేను చేసుకునేటప్పుడు కొంచెం మన స్టిక్కర్లు ఏం పెట్టాం కదా అంతమంది. నేను మా బాబాయ్ అలా అమ్మాయితో చాట్ చేస్తే అబ్బో వస్తాయి అసలు స్టిక్కర్లు మామూలుగా రావు. అవునా?
ఇంట్రెస్టింగ్. ఇంకేం అప్డేట్స్ ఉన్నాయి బాబాయ్? ఇంకేమున్నాయి ఐఫోన్ ఎక్సైటింగ్? ఐఫోన్లో బాబాయ్ నేను మోస్ట్ ఎక్సైటెడ్ అంటే ఈ యాపిల్ Hmm. ఇంటెలిజెన్స్ కాకుండా జస్ట్ ఓఎస్ అప్డేట్స్కి వస్తాయి. ఐఫోన్ మిర్రరింగ్ ఉంది చూడు మ్యాక్ నుంచి. మ్యాక్ ఆ, అవునవును, ఆ, మ్యాక్ డైరెక్ట్. అది అది అసలు అబ్బా అనుకున్నా. కానీ కాదు అదే. ఎన్నిసార్లు రా నేను ఏదో ఒక చిన్న విషయం చూడడానికి అక్కడికి వెళ్ళి ఫోన్ తెచ్చుకున్న రోజులు ఓ, ఎన్నో ఉన్నాయి. అదా నీ ఇప్పుడు యూస్ కేసు. హ్యాపీగా సో బేసిక్ గా యుల్ హ్యావ్ ద హోల్ థింగ్ అండ్ యూ కెన్ ఈవెన్ సెల్లర్ కాల్స్ పాసిబుల్ అంటున్నా ఇక్కడ నుంచి. బట్ యువర్ సెల్లర్ కాల్స్ ఐఫోన్ హ్యాస్ టు ఎలాగో బి. ఇప్పుడే పాసిబుల్ కాంటిన్యూటీ నుంచి, కాకపోతే సేమ్ వైఫై కనెక్ట్ అయి ఉండాలి. నో, ఐమ్ సేయింగ్ సెల్లర్ కాల్స్ రా, నార్మల్ ఏమంటారు, ఫేస్ టైమ్ కాల్స్ కాదు, సెల్లర్. సెల్లర్ కూడా ఇప్పుడు ఇప్పుడు కూడా వస్తారా? నీ ఫోన్ అవునా? ఎవరైనా చేసినా నీ మ్యాక్ ఓపెన్ ఉంటే వస్తుంది కాల్ డైరెక్ట్ గా. యా అవును, నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. కానీ నీ ఫోన్ కొద్ది ప్రాక్సిమిటీలో ఉండాలి కదా, ప్రాబ్లీ ఆ కంటిన్యూటీ సేమ్ వైఫై కనెక్ట్ అయి ఉండాలి ఇప్పుడు బేసిక్లీ. సేమ్ వైఫై కంటెంట్. ఓకే. ఇంకేం యూస్ కేసు ఉన్నాయి బాబాయ్ ఆ మిర్రరింగ్ కి, అదర్ దెన్ ఓకే జస్ట్ క్విక్ థింగ్స్ దట్ యు వాంట్ చెక్ ఆన్ యువర్ ఫోన్, యు జస్ట్ ప్రాబ్లీ యాక్సెస్ ఇట్ ఫ్రమ్ యువర్ ల్యాప్టాప్. యా ఓకే. అదొకటి. అండ్ ఐఎమ్ షూర్ లైక్ యూ విల్ ఫైండ్ సమ్ అదర్ స్టఫ్ ఆల్సో కానీ బట్ ఐ థాట్ ఇట్స్ నైస్ అండ్ గుడ్ ఈజీ థింగ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే అప్పుడప్పుడు ఇప్పుడు మన 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 ఎడిటింగ్ అప్పుడు కానీ ఎప్పుడు కానీ లైక్ ఇప్పుడు నేను మన సౌండ్ ట్రాక్స్ అవి ఉంటాయి చూడు, అవి నేను లైక్ ఆఫీస్లో ఉన్నప్పుడు లేకపోతే లంచ్ టైం అప్పుడు ఫోన్లో చూస్తా బాబా ఎపిడమిక్స్ అని, ఎందుకంటే ఆఫీస్ ల్యాప్టాప్ వాడతాం కదా ఆఫీస్లో ఉన్నప్పుడు. సో నేను ఫోన్లో చూస్తా, తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని ఎయిర్ డ్రాప్ చేసి మ్యాక్ అండ్ దెన్ ఐ పుట్ ఇట్ ఇన్ టు ద ఎడిటింగ్ సాఫ్ట్వేర్ అండ్ దెన్ ఐ పుష్ ఇట్. ఇప్పుడు ఏంటంటే ఇంకా నేను ఎయిర్ డ్రాప్ చేయవసరం, నేను డైరెక్ట్గా ఫోన్ ఇంటర్ఫేస్ చేసి ఐ కెన్ డ్రాగ్ అండ్ డ్రాప్ రైట్. లేకపోతే నేను ఫోటో తీసాను అనుకో, అది కూడా డైరెక్ట్లీ డ్రాగ్ అండ్ డ్రాప్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్. సో అలాంటి యూస్ కేసెస్ ఐ థింక్ దే విల్ ఈవెన్చువల్లీ బిల్డ్, బట్ నాకైతే అది నచ్చింది లైక్ హౌ దే డిడ్ ఇట్. నేనైతే ఎక్సైటెడ్ కాదు కానీ అబ్బా ఫైనలీ వచ్చిందని అనుకునేది ఏంటంటే, ఇప్పుడు కస్టమర్ సర్వీస్ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ ప్రాబ్లీ వి వాంట్ టు రికార్డ్ రైట్. వాళ్ళు ఈవెన్ ఫ్లైట్ క్యాన్సిలేషన్స్ అప్పుడు వి వాంట్ టు కీప్ ఇట్ యాజ్ అ ప్రూఫ్ రైట్, ఆన్ డివైస్ కాల్ రికార్డింగ్ రా, అది మాత్రం ఐ థింక్ వెరీ యూస్ఫుల్. అండ్ తర్వాత యూ కెన్ యూజ్ AI టు సమ్మరైజ్ దట్ ఎంటైర్ కాల్ ఆల్సో అట్ లేటెస్ట్. అవునా? ఓ ఇంట్రెస్టింగ్. సో మొత్తం కాల్ ట్రాన్స్క్రిప్ట్ రికార్డ్ చేస్తుంది కదా, సో తర్వాత నువ్వు ఆ ట్రాన్స్క్రిప్ట్ మొత్తాన్ని సెలెక్ట్ చేస్తే అక్కడ సమ్మరైజ్ అనే ఆప్షన్ వస్తుంది, నొక్కగానే ఇట్లా సమ్మరైజ్ ఎంటైర్ కాల్. ఓకే, నైస్. యా, interesting babai. Ray, in device now with iOS 18 you can protect each app. You can hide. Yeah, you can hide, you can protect and all that, which is nice. నాకు ఒకటి అర్థం కాలేదు బాబాయ్, వాలెట్ క్యాష్ ట్యాప్ టు క్యాష్ ఎలా పనిచేస్తుందో అర్థం కాలేదు నాకు అసలు. ఓన్లీ యూఎస్ లోనే ఉందిరా ప్రస్తుతం. సో అదే ఎలా పనిచేస్తుంది, వాలెట్ డెబిట్ యాప్ లాగా అది? అంటే ఇప్పుడు మొన్నటిదాకా లైక్ యూఎస్లో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు iMessage నుంచి కూడా డబ్బులు పంపించవచ్చు తెలుసా నీకు? అవునా? కాకపోతే ఇట్ హ్యాస్ టు బి ఓన్లీ యూఎస్లోనే ఉండే, కాకపోతే ఆ ఫీచర్ మొన్నటిదాకా. సో యాపిల్ పే యూస్ టు వర్క్ త్రూ iMessage ఆల్సో, బట్ అగైన్ ఇద్దరు రెసిపియెంట్స్ షుడ్ సైన్ అప్ అవన్నీ ఉంటాయిలే కానీ. బట్ ఇప్పుడు ఏంటంటే I think what they're doing is, ఇప్పుడు నువ్వు నేను ఫోన్ పక్కన పెట్టినప్పుడు you remember how the contact card came W1 chip నుంచి. అవునవును. I think it's a very similar mechanism, but instead of that it's exchanging your card details or something. అది టెక్నాలజీ బిహైండ్ ఇట్ కాదు, నాకేం అర్థం కాలేదంటే యాపిల్ క్యాష్ అంటున్నారు కదా వాళ్ళు, సో అది చూపించినప్పుడు ఇలా పెడితే క్యాష్ ఎక్స్చేంజ్ జరిగింది కదా, సో సెండర్ నుంచి రెసిపియంట్ కి మీడియంస్ ఏంటి, పంపించే సోర్స్ ఎక్కడ రిసీవ్ అవుతుంది, మనీ ఎక్కడికి వస్తుంది అనేది నాకు అర్థం కాదు. I think it's again it's subject to correction, but నేను అనుకోవడం ఇట్స్ యాపిల్ కార్డ్ అనుకుంటున్నామని. అది ఓన్ క్రెడిట్ కార్డ్ ఉంది కదా, అంటే క్రెడిట్ కార్డ్ ట్రాన్స్ఫర్స్ అయితే అది క్యాష్ అడ్వాన్స్ అవుతుంది బాబాయ్, దట్స్ ద థింగ్ రైట్? మరి నేనేమనుకున్నానంటే, అంటే నేను బై డిఫాల్ట్ ఏమనుకున్నానంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ పేలో వైజ్లో వీటిల్లో వాళ్ళ ఓన్ ఇన్ యాప్ వాలెట్ ఉంటుంది కదా, ఇప్పుడు ఎయిర్ కెనడా కూడా వాలెట్ ఉంది కదా, సో అలా వాలెట్లో యూ కెన్ హ్యావ్ మనీ, స్టోర్ మనీ. బేసిక్గా నేనేమంటున్నా అంటే యాపిల్ డెబిట్ లాగా,
యూ కెన్ స్టోర్ మనీ అండ్ హ్యావ్ ట్రాన్స్ఫర్స్ లాగా అనుకోండి. అండ్ యుఎస్ లో కూడా యుఎస్ లో వాళ్ళు ఎవరైనా వాడితే మాకు కామెంట్ లో పట్టండి ఒకసారి. మాకు లేవు ఆ feature లు. కాదురా, యుఎస్ లో కూడా ఐ డోంట్ థింక్ యాపిల్ ప్రొవైడ్స్ డెబిట్ కార్డ్ yet, if I'm not wrong. Credit cards they do, Yeah. but yeah, anyways. బాబాయ్, ఆర్ యూ ఎక్సైటెడ్ ఫర్ నాకు వాళ్ళు చెప్పినప్పుడు ఎంతమందికి అవసరం నాకు తెలియలేదు, కానీ ఐఫోన్ మీద యూ కెన్ ప్లేస్ ఐకాన్స్ ఎవ్రీవేర్ నుంచి కంట్రోల్ సెంటర్ లో యూ కెన్ ఇంక్రీజ్ సైజెస్ నుంచి ఇంకోటి ఐకాన్స్ కలర్ చేంజ్ చేసుకోవడం అవన్నీ జిమిక్లు Android వాళ్ళకి లేకపోతే ఎన్ని చెప్తే నవ్వుతారు. వాళ్ళకి ఎప్పుడో పురాణ కాలంలో 2010 లో వచ్చి 2024 లో రిలీజ్ చేస్తారు. కాదు, కామెడీ ఏంటి తెలుసా, డబ్ల్యూడబ్ల్యూడిసి కానీ ఆండ్రాయిడ్ యూజర్స్ చూస్తా ఉంటే ఒక పిచ్చోళ్ళు అనుకుంటారు. ఎందుకంటే అక్కడ జనాలు కూర్చోబెట్టి ఈ కలర్స్ చేంజ్ చేయడము అవన్నీ చూపించినప్పుడు వీళ్ళందరూ వావ్ అంటా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ ఇప్పుడు దాకా ఒక ట్రాన్స్ లో ఉంచారా వీళ్ళు యాపిల్ వాళ్ళు, మీకు ఈ ఫీచర్స్ ఇవ్వకుండా అన్నట్టు. అండ్ ఈవెన్ వెనకాల బ్యాక్గ్రౌండ్ పీపుల్ రిమూవ్ గూగుల్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఎప్పుడో ఏం ఎక్సైటింగ్ ఉంటుంది, అరే ఏంట్రా మీరు అనుకుంటారు. సో అది నేను బిట్స్ అండ్ పీసెస్ గా చూసాను, కానీ ఇప్పుడు సేమ్ గూగుల్ ఫీచర్ ఏనా అది, గూగుల్ లాంటి ఫీచర్ ఏనా, జస్ట్ నువ్వు సర్కిల్ చేస్తే ఇట్లా జస్ట్ మర్జ్, రిమూవ్ ద సబ్జెక్ట్ అండ్ మర్జ్ ద బ్యాక్గ్రౌండ్ అంతేనా? అదే ఇట్స్ వెరీ సింపుల్. అక్కడ క్లియర్ కంటెంట్స్ అని ఉంటుంది ఒక బటన్ లాగా, అది నొక్కగానే ఐ థింక్ ఇట్ హైలైట్స్ వాట్ ఇట్ థింక్స్ ఈజ్ ఆఫ్ సబ్జెక్ట్ ఇది. సో నువ్వు ట్యాప్ చేస్తే ఐ థింక్ వెళ్ళిపోద్ది. ఒకవేళ అది డిటెక్ట్ చేయకపోతే నువ్వే సర్కిల్ చేయొచ్చు. అండ్ ఎక్స్ట్రీమ్లీ సిమిలర్. కాకపోతే మరి మన గూగుల్ లాగా నువ్వు జనాల్ని మూవ్ చేసేటాలు అట్లాంటివి లేవు. బట్ కానీ ఈ మధ్య చూసా బాబాయ్ నువ్వు, అంటే నా దగ్గర పిక్సెల్ ఐఫోన్ 2 ఉన్నాయి కాబట్టి నేను అబ్జర్వ్ చేసింది పిక్సెల్లో ఇప్పుడు నువ్వు మనుషుల్ని మూవ్ చేస్తుంటే అది అన్న ఆపరేషన్స్ ఎలా చేయట్లేదు. దిస్ ఆపరేషన్ కెనాట్ బి అప్లైడ్ ఆన్ పీపుల్ అని వస్తుంది. ఓకే, నాదే లేదు. మరి జనాల్ని గాల్లో పెడుతున్నారు, అక్కడ పెడుతున్నారు అనుకుంటున్నారేమో మరి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాట్ ఈస్ ద ఫోటో, రైట్? ఇట్స్ కొంచెం ఫిలసాఫికల్ క్వశ్చన్ ఇన్ టెక్ కమ్యూనిటీ. కొంతమంది ఏమో నువ్వు రాగా క్యాప్చర్ చేసింది, అంటే ద మూమెంట్ దట్ యు యాక్చువల్లీ క్యాప్చర్డ్ ఇస్ కాల్డ్ ఫోటో, దట్స్ ద ఆర్ట్ అంటారు. కొంతమంది ఏంటి, నేను ఒకవేళ ఎడిట్ చేసినా దట్స్ మై క్రియేటివిటీ, రైట్, వాట్ ఐ డిడ్ ఇన్ ద ఎడిట్స్, సో దట్స్ ఆల్సో ఆర్ట్ అంటారు కొంతమంది. సో ఇట్స్ అ బిగ్ డిబేట్. ఇప్పుడు ఇంకా ఏ వచ్చిన తర్వాత జనాలను అసలు మీటర్ గాల్లోకి లేపుతున్నారు, లేకపోతే వాటర్ వెనకాల పెడుతున్నారు, లేక్ మధ్యలో నుంచి పెడుతున్నారు, ఇంకా కాదు బాబాయ్, ఎయిర్ పాడ్స్ నా చెవులో పట్టవలే కానీ నాకు తెలియదు, నా దగ్గర లేవు కూడా, నీ దగ్గర ఉన్నాయి కదా. సో ఆ నాడ్ ఫీచర్, కొన్ని జెస్చర్ యాక్షన్స్ ఉన్నాయి కదా, అవి నిజంగానే అంత యూస్ఫుల్ అరా? ఇప్పుడు ఫోన్ అటెండ్ చేయడానికి యూస్ఫుల్ అని అనిపిస్తుంది. అంటే సో మోస్ట్ ఆఫ్ ద టైం, అంటే నా పర్సనల్ యూస్ కేసు ప్రకారం నాకు యాపిల్ వాచ్ కూడా ఉంది కాబట్టి వచ్చింది ఎవరు ఫోన్ చేస్తున్నా నాకు వెంటనే తెలిసిపోద్ది ఎయిర్పోర్ట్ లేకపోయినా. సో వెంటనే నేను అక్కడ కట్ చేయాలంటే నేను జస్ట్ ఇలా ఐ కవర్ ఇట్ అండ్ ఆటోమేటిక్గా ఇట్ గోస్ టు వాయిస్ మెయిల్ ఆర్ సైలెంట్. వాచ్ ఛార్జ్ లేని రోజుల్లో నువ్వు ఎయిర్పోర్ట్స్ పెట్టుకుంటున్నప్పుడు నీకు ఎవరైనా కాల్ చేస్తే ఇట్ అనౌన్సెస్ ద నేమ్, లైక్ వరుణ్ ఇస్ కాలింగ్ యు అని, అలా ఇట్ అనౌన్సెస్ ద నేమ్. సో అప్పుడు నువ్వు ట్యాప్ చేస్తే యూ కెన్ యాక్సెప్ట్ ద కాల్. లేదు రిజెక్ట్ చేయాలనుకున్నా ఐ థింక్ యూ కెన్ డబుల్ ట్యాప్, టక్ టక్ అని 2 సార్లు క్లిక్ చేస్తే ఇట్ రిజెక్ట్స్. ఇప్పుడు ఏంటంటే ఇంకా చెయ్యి కూడా పైకి ఎత్తావు అసలు, ఇంకా జస్ట్ ఇలా అంటే రిజెక్ట్ అయిపోతుంది, ఇలా అంటే యాక్సెప్ట్ అవుతుంది. కానీ మరి ఇలా అంటే ఏమవుతుందో నాకు తెలీదు, చూడాలి. కాదు, ఐఎమ్ హ్యాపీ యాపిల్ యూజర్స్ అందరూ మన ఇండియన్స్ లాగా నాడింగ్ నేర్చుకుంటారు, నేర్చుకుంటారు. బాబా ఇంకేమైనా ఉన్నాయా నీకు గుర్తుండేవి నువ్వు మాట్లాడాలనుకునేవి? ఇంకా అంతే బాబాయ్, దట్స్ వాట్ ఐ థాట్ ఆర్ మోస్ట్ ఎక్సైటింగ్. నాకు ఎందుకో ఈ ఇయర్ డబ్ల్యూడబ్ల్యూడిసికి అనిపించింది లాట్ మోర్ క్రియేటర్స్ వర్ యాక్టివ్లీ పుట్టింగ్ కంటెంట్ అవుట్ దేర్ అని.
ఇన్స్టాగ్రామ్ లో వీటిల్లో వాటిలో లాస్ట్ ఇయర్ ప్రాబ్లీ అంటే 2 years జెన్ ఏఐ ఇస్ వెరీ న్యూ ఫర్ యాపిల్ కదా, సో ప్రాబ్లీ. ఎవ్రీ వన్ ఈజ్ ఎక్సైటెడ్. అండ్ సెకండ్ ఏంటంటే యాపిల్ ఏం చేసినా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది క్రియేటర్స్ బాబాయ్. ఎందుకంటే క్రియేటర్స్ ఆర్ ద మోస్ట్ పీపుల్ దట్ ఆర్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ యాపిల్ ఈకో సిస్టమ్. మిగతా అంటే ఈ నాన్ క్రియేటివ్ ప్రొఫెషనల్స్ అందరూ ఐ థింక్ దే స్టిల్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ విత్ విండోస్ ఫర్ ద సాఫ్ట్వేర్స్ దే యూజ్ ఆర్. కానీ క్రియేటివిటీ టూల్స్ ఐ థింక్ లైక్ ఇట్స్ స్టిల్ కన్సిడర్డ్ యాజ్ మ్యాక్ ఇస్ అ గుడ్ ప్లేస్ టు బి. అందుకని వాళ్ళు యూజువల్లీ డబ్ల్యూడబ్ల్యూడిసిలో ఏ ఫీచర్ అనౌన్స్ అయినా క్రియేటర్స్ ఆర్ ద ఫస్ట్ పీపుల్ దట్ గెట్ ఎక్సైటెడ్. అందుకే నా న్యూస్ సైకిల్స్లో ఎప్పుడు ఫస్ట్ అదే వస్తుంది. ఎందుకంటే యూజువల్లీ క్రియేటర్స్ ఆర్ ద వన్ హూ పుట్స్ కాంటెంట్ ఆల్సో కదా. సో ఐ థింక్ లాట్ ఆఫ్ క్రియేటర్స్ ఆర్ ఎక్సైటెడ్ అబౌట్ ఆల్ ద జెన్ ఏఐ స్టఫ్ దట్ యాపిల్ కేమ్ అప్ విత్. అందుకనే యూఆర్ సీయింగ్ మోర్ ఆఫ్ దట్ ఇన్ ద న్యూస్ సైకిల్స్. బట్ చూడాలి. ఐఎమ్ అంటే I can't say that I'm disappointed from what Apple put out. But at the same time నాకు లైక్ మైండ్ బ్లోయింగ్ అని కాను లేదంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ అని కూడా అనిపించింది లేదు. ఇట్ జస్ట్ ఫెల్ట్ లైక్ యాపిల్ చేసింగ్ బ్యాక్ ఇన్ ద కాంపిటీషన్. అంటే ఇట్స్ బేసిక్గా గాట్ బ్యాక్ ఇన్ ద రేస్ టైప్. అంటే ప్రాబ్లీ నాన్ క్రియేటర్స్ అన్ని ఫీచర్స్ ఉన్నా దే ప్రాబ్లీ యూజ్ అ కపుల్ అండ్ ఐ మీన్ దే మైట్ నాట్ హ్యావ్ ద నీడ్. మ్యాక్ ఓఎస్ సుకోయానా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? సకోయా గురించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అదే మేజర్ ఐఫోన్ మిర్రరింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ అప్డేట్. ఓకే. ఇంకా నా మైండ్లో అయితే అదొకటే ఉంది బాబాయ్. అంటే మిగతా చెన్నయ్య నాకేం గుర్తులేదంటే మిగతా అండ్ ప్రాబ్లీ మనం కూడా ఐ డోంట్ థింక్ విల్ ఫోకస్ మచ్ ఆన్ మ్యాక్ ఓఎస్. అంతా ఐఓఎస్ ఫోకస్డ్ ఉంటుంది కదా జనాలు, మెజారిటీ ఆఫ్ ద జనాలు. అంతే కదా మరి. ఒక్కొక్కటి స్క్రీన్ టైం రోజుకి 5 గంటలు 6 గంటలు వస్తుంటే మరి అంతే కదా. అలాగే ఇంట్రెస్టింగ్. సరే బాబాయ్, అయితే దెన్ విల్ జస్ట్ ప్రాబ్లీ కంక్లూడ్. ఆల్రైట్, అది నాకు మెయిన్ డబ్ల్యూడబ్ల్యూసీ నుంచి తెలుసుకున్నది, ఈనింది, చూసింది అండ్ ఆల్ దట్. ప్రాబ్లీ నాకు తెలిసి ఒక మన పాడ్కాస్ట్ ఇనే చూసే యావరేజ్ హ్యూమన్కి మనకంటే ఎక్కువ తెలుసు ఉండొచ్చు బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్ షార్ట్స్ అండ్ రీల్స్. ఎందుకంటే ఆ గ్రాస్ అంత చూసి గుర్తుపెట్టుకోవడం కూడా ఇస్ కష్టం, రైట్? జనాలు ఆ రీల్స్ టక్ 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 అని చూసి దేర్ బి అ లాట్ మోర్ అప్డేట్స్ పీపుల్ నో. సో మాకు తెలిసింది మేము డిస్కస్ చేసాం. సో అంతా అసలు మన అంటే ఇండియాలో చాలా మంది ఇంకా ఎలక్షన్ సైకిల్లోనే ఉన్నారు, ఇంకా పూర్తిగా బయటికి రాదు. ఎలక్షన్లో కూడా ఎవరు గెలిచారు అని అవి వచ్చిన తర్వాత క్యాబినెట్ లో ఎవరెవరు అని అవి వచ్చిన తర్వాత ఏ పోర్ట్ఫోలియో ఇచ్చారు స్టేట్ క్యాబినెట్. ఇప్పుడు స్టేట్ లో క్యాబినెట్ ఎవరెవరు ఉన్నారు అని, ఆ తర్వాత క్యాబినెట్ లో పవన్ కళ్యాణ్ కి ఏమి ఇచ్చారు, లోకేష్ కి ఇచ్చారు. అండ్ ఆల్సో దాని తర్వాత దేని మీద సైన్లు చేశారు, ఏ పథకాల మీద ఫస్ట్ సైన్ చేశారు అండ్ ఆల్ దట్. నాకు తెలిసి నెక్స్ట్ వీకెండ్ కి ఎలక్షన్ ఫీవర్ కొంచెం తగ్గుతుంది బాబాయ్. అప్పుడే ఇంకా వేరే చూడడం మొదలు పెడతారు జనాలు. ప్రాబ్లీ. All right. Thank you for listening and watching to this conversation. Take care. Stay safe. See you all next one. Bye. Bye.